న్యూ ఇయర్ వేడుకలకు ముందు ప్రమాదాలను నివారించేందుకు పోలీసుల చర్యలను వేగవంతం చేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అయినా ఆదేశాలను ఉల్లంఘించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. 2025 పాత సంవత్సరానికి వీడుకోలు పలికి 2026 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యువత మొత్తం కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరంలో శుభంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ కూడా కసరత్తు చేస్తూ ముందస్తు చర్యలు చూసుకోవచ్చు. విజువల్లో ఆల్రెడీ దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపడుతుంది. ముఖ్యంగా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు పోలీసులు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలు అర్ధరాత్రి 12 గంటల నుండి ప్రారంభం కాకపోయిన నేపథ్యంలో ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇతరులకు నష్టం కల్పించొద్దు అనే ఉద్దేశంతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో పోలీసులు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే మద్యం తాగి వాహనాలు నడుపుతారో దానివల్ల ఎదుటి వారికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. నూతన సంవత్సరం పూర్తిగా విషాదం జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఎస్ఐ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్, ఎట్లా నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నమస్కారం అండి. మా ఎస్పీ సార్, డిఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈ న్యూ ఇయర్ కూడా ప్రతి న్యూ ఇయర్ లాగానే పబ్లిక్ అందరూ కూడా ఎవరిళ్లలో వాళ్ళు పీస్ఫుల్ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ డ్రింక్ చేసిన తర్వాత బైక్ మీద, రోడ్డు మీద ర్యాష్గా డ్రైవ్ చేస్తూ దానికి వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్స్ కూడా థ్రెట్లో పడతాయి. కాబట్టి అందరికీ కూడా ఎస్పీ సార్, డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము స్ట్రిక్ట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. మీ ద్వారా మహబూబాబాద్ టౌన్ పబ్లిక్ కూడా చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ర్యాష్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ చేయొద్దని చెప్పేసి ఎస్పీ గారి తరఫున మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇప్పుడు ఫస్ట్ బైక్ సీజ్ చేస్తాము. బైక్ సీజ్ చేసిన తర్వాత వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళు కోర్టులో అటెండ్ అయ్యి అక్కడ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఫైన్ పే చేస్తేనే నెక్స్ట్ వాళ్ళని వెహికల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మ్యాజిస్ట్రేట్ గారు ఇంప్రిజన్మెంట్ కూడా వేయచ్చు, 1 or 2 days జైలుకి కూడా రాసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మైండ్లో పెట్టుకొని ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జైలు శిక్షతో పాటు బండి కూడా సీజ్ చేస్తామని పోలీసు శాఖ అధికారులు ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలు ఏ కుటుంబంలో కూడా విషాదం జరగదు, హ్యాపీగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని కూడా పోలీసు శాఖ చెప్తున్నారు. మొత్తానికి జిల్లా మొత్తం పోలీస్ అలర్ట్ చేశారు. ఓపెన్ ప్లేస్లో డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే కూడా చర్యలు తీసుకుంటాం. బృందాలుగా ఏర్పడి ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగేందుకు పోలీసు శాఖ అయితే ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్. Right, these are the updates for now.